హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎన్పిసిఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి మనకు అసిస్టెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి వచ్చేసి డిగ్రీ, డిప్లొమా అండ్ 10th ఐటీఐ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడైతే మనకు ఎన్పిసిఐఎల్ సంబంధించిన ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించిన ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు అన్నమాట. సో మీకైతే ఇక్కడ మనకు హిందీలో అండ్ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది నోటిఫికేషన్. సో మీకైతే నేను ఇంగ్లీష్లో అయితే చూపెడతా. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను అనమాట. సో మీరు అక్కడ నుండి అయితే హిందీ రాకపోతే ఇక్కడ ఇంగ్లీష్లో అయితే చూసుకోవచ్చు. సో మనకు హిందీ అండ్ ఇంగ్లీష్ అయితే రెండు నోటిఫికేషన్ ఇచ్చారనమాట ఫార్మేట్లో. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 28 మే నుండి 17 జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ పోస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ స్టైపెండరీ ట్రైన్, ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్, తర్వాత ఇక్కడైతే మనకు ట్రైనింగ్ ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్, ఇక్కడ ఎస్సీ అండ్ ఎస్సీ కేటగిరీ సంబంధించిన సైన్స్ గ్రాడ్యుయేట్ సంబంధించింది, తర్వాత ప్లాంట్ ఆపరేటర్, తర్వాత ఇక్కడైతే మనకు మెయింటైనర్ కానీ, తర్వాత అసిస్టెంట్ హెచ్ఆర్ కానీ, అసిస్టెంట్ ఇక్కడైతే ఎఫ్ అండ్ ఏ కానీ, అండ్ ఇక్కడ అసిస్టెంట్ గ్రేడ్ 1 ఇక్కడ సి అండ్ ఎంఎం కానీ, ఇవి వచ్చేసి ఓన్లీ మీరు డిగ్రీ 60% మార్కులు అయితే పాస్ అయి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ మనకు స్టెప్ బై స్టెప్ అనేది ఇచ్చారు. సో ఇక్కడైతే మనకు అసిస్టెంట్ ఇక్కడైతే ఎస్టీ అండ్ ఎస్సీ కేటగిరీ సంబంధించిన డిప్లొమా హోల్డర్ సంబంధించినది ఇక్కడ మనకు ట్రేడ్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడైతే మనకు ఆపరేటర్, ప్లాంట్ ఆపరేటర్ సంబంధించిన ఇక్కడైతే ఐటీఐ సంబంధించిన వాళ్ళకి అయితే ఇచ్చారు అన్నమాట. సో ఇక్కడ మీకు పోస్ట్ వైజ్ అనేది మీకు అయితే ఇక్కడైతే చూపెడతాను. సో మీరు కావాలంటే నోటిఫికేషన్ చూసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకు పోస్ట్ వైజ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ వచ్చేసి ఇక్కడ డిప్లొమా హోల్డర్ ఇంజనీరింగ్ వచ్చి డిప్లొమా ఇక్కడ అయితే ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడ సైన్స్ గ్రాడ్యుయేట్ వచ్చేసి ఇక్కడ బీఎస్సీ ఇక్కడ విత్ మినిమం 60% మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ ఫిజిక్స్, ప్రిన్సిపల్ అండ్ కెమిస్ట్రీ అయితే ఉండాలి. ఇక్కడ 10+2 లెవెల్ కానీ ఉండాలి కంపల్సరీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు టెక్నీషియన్ వచ్చేసి ఇక్కడ ప్లాంట్ ఆపరేటర్ వచ్చేసి మీరు 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే మనం కంపల్సరీ అయితే ఇంటర్మీడియట్లో అయితే ఉండాలన్నమాట. సో మీరు ఇంటర్మీడియట్ అయితే మీకు సంబంధించిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అయితే కంపల్సరీ అయితే సబ్జెక్ట్ అయితే ఉండాలి. 50% మార్కులు అయితే పాస్ అవుట్ అయితే ఉండాలన్నమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు మెయింటైనర్ వచ్చేసి ఇక్కడ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనకు మ్యాథమెటిక్స్ ఇండివిజువల్ 2 years ఐటీఐ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే పాస్ అయితే ఉండాలన్నమాట. సో ఇదైతే గమనించింది. 10th అండ్ ఇక్కడ 2 years మనకు ఐటీఐ కంపల్సరీ ట్రేడ్లో అయితే పాస్ అవుట్ ఉండాలి. తర్వాత ఇక్కడ అసిస్టెంట్ ఇక్కడ హెచ్ఆర్ కానీ, ఎఫ్ఏ కానీ, సిఎంఎం కానీ ఇక్కడ మీరు ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అంటే డిగ్రీ మీరు పాస్ అయి ఉంటే 50% మార్కులతో దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అవసరం అయితే లేదనమాట. సో ఇక్కడైతే 10th అండ్ ఇక్కడ ఇంటర్, డిగ్రీ, ఐటీఐ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది. సో అండర్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకైతే మనకు 150 రూపీస్ అనేది ఫీజు అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ సర్వీస్ సంబంధించిన ఇక్కడ అమౌంట్ అనేది ఇచ్చారు, మంత్లీ సాలరీ అయితే ఇక్కడైతే చూసుకోండి. సో ఇప్పుడైతే మనం ఎన్పిసిఐఎల్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఇక్కడైతే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఎన్పిసిఐఎల్ ఇక్కడ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అనమాట. ఈ విధంగా అయితే మనకు వస్తుంది. ఒకవేళ హిందీలో కావాలంటే ఇక్కడ హిందీ ఇక్కడ పైన ఉన్నాయి కదా రైట్ సైడ్ పైన, దాని మీద క్లిక్ చేస్తే హిందీలో అయితే మనకు కన్వర్ట్ అయితే అవుతుంది. సో అదే విధంగా మేము ఇంగ్లీష్లో కావాలంటే ఇక్కడ ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తే మనకు ఇంగ్లీష్ అయితే ఈ విధంగా కన్వర్ట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనకు వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. మనకు సంబంధించిన వేకెన్సీ అనేది ఎన్ని ఉన్నాయో ఇక్కడైతే వాళ్ళు స్టెప్ బై స్టెప్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే మనకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా ఓకే అండర్స్టాండ్ మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడ యూనిట్ నేమ్ వచ్చేసి ఇక్కడైతే కకరపూర్ ఇక్కడైతే గుజరాత్ సైట్ అయితే వస్తుంది. ఎందుకంటే మనకు గుజరాత్ సైట్ సంబంధించినది వాళ్ళు రిలీజ్ చేశారనమాట. ఆల్ ఇండియా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నాన్ టెక్నికల్ పోస్ట్ సంబంధించింది. సో ఇక్కడ మనకు అడ్వర్టైజ్ నెంబర్ వచ్చేసింది. తర్వాత పోస్ట్ అప్లై. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై అయితే చేద్దామనుకుంటున్నారో ఆ పోస్ట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి మీరు జాగ్రత్తగా. సో మీరు నోటిఫికేషన్ చూసి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిసిప్లిన్. సో మీరు హెచ్ఆర్, ఫైనాన్స్ అనేది మీకు నేనైతే డిగ్రీ పైన అయితే మీకు అయితే చూపెడతాను. ఒకవేళ ఇక్కడైతే సపోజ్ ఇక్కడ అసిస్టెంట్ గ్రేడ్ 1 తీసుకున్నాను. సో దానికి సంబంధించిన మీరు హెచ్ఆర్ పైన, ఫైనాన్స్ ఇక్కడ సిఎం పైన అయితే అప్లై చేస్తున్నారో డిసిప్లిన్ సెలెక్ట్ చేసుకోండి. అదే విధంగా ఇక్కడైతే ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ 1 మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఇక్కడైతే మీరు ఎలక్ట్రికల్, మెకానికల్ ఇక్కడ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. అదే విధంగా మీరు ఇక్కడైతే ఎస్సీ అండ్ టీఎం ఇక్కడ కేటగిరీ 2 వచ్చేసి దాని మీద క్లిక్ చేస్తే మనకు
దానికి సంబంధించిన ఇక్కడ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్, ఫిల్టర్, ఎలక్ట్రీషియన్, ఈ విధంగా అయితే ఆపరేటర్, మెకానికల్, ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరైతే ఏ పోస్ట్కి అయితే అప్లై అయితే చేస్తున్నారో దాని మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. చేసిన వెంటనే దానికి సంబంధించిన డిసిప్లిన్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఇక్కడ ఇక్కడ వచ్చేసి కేటగిరీ. సో మీరు యూఆర్ఆ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ సబ్ క్యాస్ట్ అయితే వస్తుంది. క్రిమిలియరా, నాన్ క్రిమిలియర్ అంటే ఓబీసీ వాళ్ళకి సంబంధించిన అనమాట. మీరు క్రిమిలియర్ ఉంటే క్రిమిలియర్ ఇచ్చేసి, నాన్ క్రిమిలియర్ ఉంటే నాన్ క్రిమిలియర్ మీద క్లిక్ చేసేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఈ విధంగా వస్తుంది. సో వచ్చిన వెంటనే మనకు ఇక్కడైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్. సో మీరు ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఎస్ ఇస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ కాకపోతే ఇక్కడైతే సింపుల్గా నో అయితే చేసేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మనకు పర్సనల్ డీటెయిల్స్లో ఇక్కడ సల్యూషన్ వచ్చేసి మిస్టర్ ఆ, మిస్సెస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ క్యాపిటల్ లెటర్లో అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. మీకు సంబంధించిన లాస్ట్ నేమ్ ఏది ఉంటుందో ఆ యొక్క లాస్ట్ నేమ్, తర్వాత ఇక్కడ జెండర్ మేల్ ఆ ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే ఫస్ట్ ఇయర్ మనకు ఇయర్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడైతే ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క మంత్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డేట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ అనేది వచ్చేసి ఇక్కడైతే ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత ఎన్పిసిఎల్ ఇక్కడ సర్వెంట్ ఎంప్లాయీ ఉంటే మీరు ఎస్ అంటే లేకపోతే నో అయితే చేసేసేయండి. సో చేసిన వెంటనే నెక్స్ట్ మనకు ఏజ్ ఎలక్షన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తుంది. 1984లో మనకు ఇక్కడైతే రోడ్ సంబంధించిన డైట్ కానీ ఏదైనా ఉంటే ఏజ్ అని లేకపోతే నో చేసేసేయండి. తర్వాత ఇక్కడైతే మనకు డిఫెన్స్ క్లియర్డ్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎస్ ఉంటే ఎస్ అండి లేకపోతే నో చేసేసేయండి. తర్వాత ఎక్స్‌సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ ఉంటే ఎస్ అండి లేకపోతే నో చేసేసేయండి. తర్వాత ఇక్కడైతే మీరు ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి లేకపోతే నో చేసేసేయండి. తర్వాత ఎన్పిఎస్ఏలో కాంట్రాక్ట్ ఫిక్స్డ్ టైమ్ అండ్ బేసిక్ ఉంటే ఇక్కడ ఎస్ అండి లేకపోతే నో అయితే చేసేసేయండి. సో ఈ విధంగా మీరు ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే రిజిస్ట్రేషన్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ వచ్చేసి మీ యొక్క యూజర్ నేమ్ మీకైతే సపోజ్ అయితే నేను చూపెడతాను. సో స్మాల్ లెటర్లో అయితే మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేయచ్చు. సో మీ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క నేమ్ ఇచ్చేసి ఆ నెంబర్లో అయితే ఇచ్చేసేయండి. నెంబర్లో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు చెక్ అవైలబిలిటీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మన యొక్క ఇక్కడ యూజర్ నేమ్ అవైలబుల్గా లేదో ఉన్నదో అనేది ఇక్కడైతే చూపెడుతుంది. అండ్ మనం పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే మనకు క్యాపిటల్ ఆల్ఫాబెట్ ఉండాలి. మీ యొక్క నేమ్ అనేది నేమ్లో ఫస్ట్ ఆల్ఫాబెట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెంబరిక్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ హ్యాష్ ట్యాగ్ కానీ ఎయిర్ కానీ డాలర్ సింబల్ కానీ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి 8 క్యారెక్టర్ వరకు. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి, తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడిని దీంట్లో అయితే మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ క్యాప్చర్ అవుపడుతుంది కదా, ఈ క్యాప్చర్ ఎంటర్ చేసేసి రిజిస్టర్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే చూసుకోండి. ఎందుకంటే తర్వాత మనకు యాక్టివేషన్ లింక్ వచ్చేసి ఆ యొక్క ఈమెయిల్ ఐడికి అనేది సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడైతే మీరు కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. ఇక్కడైతే ప్లీజ్ యాక్టివేషన్ యువర్ అకౌంట్ యూజింగ్ ద లింక్ సెండ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మీరు యాక్టివేట్ అయితే చేసుకోవాలి. సో మీకైతే నేను చూపెడతాను. సో ఈ విధంగా మనకు లింక్ అయితే వస్తుంది. ఇక్కడ లింక్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడైతే యాక్టివేట్ ఇక్కడైతే ఇక్కడ అకౌంట్ యాక్టివేట్ సక్సెస్ఫుల్లీ మేబీ లాగిన్ ఆన్లైన్ ఫామ్ మీద క్లిక్ చేసేసేయండి. చేసేస్తే మనకు అప్లికేషన్ ఫామ్కి అయితే తీసుకువెళ్తుంది అనమాట. అంటే మనం లాగిన్ చేసుకోవాలి వెబ్సైట్లో. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్లో మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఏమి ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ వచ్చేసి క్యాప్చర్ చేసి లాగిన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడైతే ఇక్కడ లాగిన్ ఐడి వచ్చేసి ఇంతకుముందు చెప్పినా కదా, యాక్టివేట్ అనేది ఆ యొక్క లాగిన్ ఐడి చేయాలి. సో ఈమెయిల్ ఐడి అయితే కాదు. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా లాగిన్ ఐడి మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ముందు మనం చెప్పినా కదా అవైలబుల్గా ఏది ఉన్నదో ఆ యొక్క ఐడి అయితే ఇచ్చేసి పాస్వర్డ్ చేసి క్యాప్చర్ చేసి లాగిన్ క్లిక్ అయితే చేసేసేయండి. నెక్స్ట్ అయితే లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు ఇక్కడ పోస్ట్ అప్లై ఇక్కడైతే నేమ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడైతే మనం ఇక్కడ మనకు సంబంధించిన అనేది ఎంటర్ అయితే పర్సనల్ డీటెయిల్స్ కానీ క్వాలిఫికేషన్ కానీ అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ గో టు అప్లై పేజ్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడ అండర్స్టాండ్ వస్తుంది. క్లోజ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే అన్ని ఇక్కడ ఇంటూ మార్కులు ఉన్నాయి కదా, ఇవి అయితే మనకు గ్రీన్ మార్కులు అయితే వచ్చి ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. దీనిపైన చేసేస్తే మనకు ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే ఎస్ఎస్సి సంబంధించిన అనేది ఎస్ఎస్సి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇక్కడ కాలేజ్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత బోర్డ్ నేమ్, తర్వాత ఇక్కడైతే మంత్ ఇయర్, ఇక్కడైతే ఎప్పుడైతే మీరు జాయిన్ అయ్యారో ఆ యొక్క మంత్, తర్వాత ఎప్పుడైతే జాయిన్ అయ్యారో ఆ యొక్క ఇయర్,
తర్వాత పాసింగ్ మంత్, పాసింగ్ ఇయర్ ఇచ్చేసేయండి. మీ యొక్క మార్క్స్ పర్సంటేజ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే మీరు ఇంటర్మీడియట్ అయి ఉంటే ఇక్కడైతే హెచ్సిఆర్ డిప్లొమా, ఒక డిప్లొమా ఉంటే డిప్లొమా సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే హెచ్ఎస్సి ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిసిప్లిన్ సబ్జెక్ట్ నేమ్, తర్వాత కాలేజీ నేమ్, తర్వాత ఇక్కడ మీ యొక్క బోర్డ్ నేమ్, తర్వాత జాయిన్ అయిన డే మంత్, ఇక్కడ మంత్ ఇయర్ అండ్ పాస్ అవుట్ అయిన మంత్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది మెన్షన్ చేసేసేయండి. తర్వాత డిగ్రీ, సో మీరు డిగ్రీలో అయితే గ్రాడ్యుయేషన్లో మీ యొక్క సంబంధించిన గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క గ్రూప్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి అనమాట. సో మనకు ప్రతిదీ గ్రూప్ అనేది దీంట్లో అయితే ఉంటాయి అనమాట. సో మీకు సంబంధించిన ఏదైతే మీరు గ్రూప్ అయితే తీసుకున్నారో ఆ యొక్క గ్రూప్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఆ తర్వాత దానికి సంబంధించిన డిసిప్లిన్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ ఇచ్చేసేయండి. తర్వాత కాలేజ్ ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత బోర్డ్ నేమ్, తర్వాత ఇయర్, ఇక్కడ స్టడీ ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ ఇచ్చేసండి. అండ్ ఎప్పుడైతే మీరు జాయిన్ అయ్యారో ఆ యొక్క మంత్ ఇయర్ ఇచ్చేసండి. పాస్ అవుట్ అయిన మంత్ ఇయర్ దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది వచ్చినాయో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసేయండి జాగ్రత్తగా. సో చేసిన తర్వాత ఇక్కడైతే మనకు క్వాలిఫికేషన్ కంప్లీట్ అయితే మీరు జాగ్రత్త చేసుకోండి. సో మనకు స్టెప్ బై స్టెప్ అనేది వాళ్ళు అడుగుతారు అనమాట. మీకు సంబంధించిన క్వాలిఫికేషన్లో మీరు ఏదైతే ఉన్నారో ఆ యొక్క సంబంధించిన అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. సో జాగ్రత్తగా. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇన్స్ట్రక్షన్ అయితే వచ్చేస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు లెవెల్ ఆఫ్ కంప్యూటర్ లిటరసీ, సో మీకు సంబంధించినది ఇక్కడైతే ఇవ్వాలి. సో ఇక్కడైతే నోటిఫికేషన్ రిజల్ట్ ఫైనల్ మార్క్ షీట్ అనేది మీకు డిగ్రీ సంబంధించిన ఎప్పుడైతే ఫైనల్ మార్క్ షీట్ వచ్చిందో ఆ యొక్క డే మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత బ్యాచిలర్ డిగ్రీ ఇక్కడైతే యూజీసీ కానీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేసేయండి. తర్వాత లెవెల్ ఆఫ్ కంప్యూటర్ లిటరసీ వచ్చేసి ఎంఎస్ వర్డ్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్, ఎస్ఎస్ కానీ, ఈమెయిల్ మేనేజ్మెంట్ కానీ, ఈ విధంగా మీకు ఏదైతే వస్తుందో దాని మీద క్లిక్ చేసేసేయండి, టిక్ అనేది ఇచ్చేసి అనమాట. సో ఆ తర్వాత మీకు సంబంధించిన ఏదైనా కంప్యూటర్ స్కిల్స్ ఉండే సంబంధించిన దాన్ని ఇక్కడైతే ఇక్కడ ఎంటర్ చేసేసండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్, అదర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి, లేకపోతే ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్ స్టెప్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు క్వాలిఫికేషన్ దగ్గర అయితే మీరు అక్కడైతే ఎస్ అయితే కంపల్సరీ చేయాలి. సో అక్కడ యూజీసీ అని ఉన్నాయి కదా, కంపల్సరీ అయితే ఎస్ చేయండి. సో తర్వాత నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేసండి. తర్వాత మీరు ఇక్కడ మ్యారీడ్ వచ్చేసి సింగిల్, ఇక్కడ మ్యారీడా ఇచ్చేసేసండి. తర్వాత మీ యొక్క రిలీజియన్ హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మదర్ టంగ్ వచ్చేసి మీకు సంబంధించిన మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మదర్ టంగ్ అనేది దీంట్లో సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీ యొక్క స్టేట్ ఏదైతే ఉంటుందో మీకు సంబంధించిన స్టేట్ అది బిలాంగ్స్ టు సంబంధించిన స్టేట్ ఇచ్చేసండి. ఇక్కడ ఆర్ యూ రిజిస్టర్డ్ ఎంప్లాయీ ఎక్స్చేంజ్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. ఒకవేళ లేకపోతే ఒకవేళ ఎస్ చేస్తే మీకు సంబంధించినది కంపల్సరీ అయితే ఉండాలి. మనకు ఎంప్లాయీ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాలి ఇక్కడైతే. తర్వాత ఎంప్లాయీ ఎక్స్చేంజ్ నేమ్ అనేది ఇచ్చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ ఎంప్లాయీ ఎక్స్చేంజ్ స్టేట్, సో మీరు ఏ స్టేట్ పైన అయితే ఎక్స్చేంజ్ అయితే చేస్తారో మీకు సంబంధించిన కార్డ్ అయితే ఉంటుంది, మనకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు మినిమం 2 weeks లో అయితే వస్తుంది. అంటే మనకు మీరు ఏ స్టేట్లో అయితే ఉంటారో ఆ యొక్క స్టేట్ సంబంధించిన ఎంప్లాయీ ఎక్స్చేంజ్ అన్నమాట కార్డ్ అనేది. సో ఆ కార్డ్ పైన మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో మీకు సంబంధించిన స్టేట్, లేకపోతే ఇక్కడ నో అయితే చేసేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఉంటాయి, ఇక్కడ మీకు సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ ఫుల్ వచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే కరెస్పాండెన్స్ మీకు సంబంధించిన పిన్ కోడ్ స్టేట్ అయితే దీంట్లో మెన్షన్ చేసి సేమ్ ఉంటాయి. సేమ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అవుతుంది కరెస్పాండెన్స్ అండ్ మనకు పర్మనెంట్ అడ్రస్ అనమాట. తర్వాత ఇక్కడ నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీ యొక్క నియరెస్ట్ స్టేషన్ ఊరి పేరు అయితే ఇచ్చేసండి. తర్వాత ఎన్పిసిఎల్ ఇక్కడ డిఎన్స్ రిలేటివ్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఎస్ అయితే ఇచ్చండి, లేకపోతే నో వచ్చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ మనకు ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో మనకు ఇక్కడ శాంపుల్ యాక్సెప్టబుల్ ఫోటో అయితే చూసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఇక్కడైతే ఇచ్చారు మనకు ఈ విధంగా అయితే మనకు సెంటీమీటర్ అండ్ పిక్సెల్ లెవెల్ అయితే ఇచ్చారు. మనకు 10 to 50 KB ఉండాలి. ఈ విధంగా ఫోటో ఉంటే యాక్సెప్ట్ అవుతుంది. అండ్ ఈ విధంగా మనకు ఫోటో కానీ ఇక్కడైతే గ్లార్ కానీ స్పెటికల్స్ సంబంధించిన స్మాల్ సైజ్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇక నాట్ ఫేసింగ్ కానీ తర్వాత ఇక్కడ ఈ విధంగా బ్లర్ ఉంటే మనకు చిప్ కవర్ సంబంధించిన క్లాత్స్ ఉంటాయి. ఈ విధంగా యాక్సెప్ట్ అయితే కాదు, ఈ విధంగా అయితే ఉండాలన్నమాట మనకు ఫోటో అనేది. సో మీ యొక్క ఫోటో అనేది జాగ్రత్తగా కన్వర్ట్ చేసేసి అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఫోటో వచ్చేస్తుంది. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి యాక్సెప్టబుల్ సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడైతే ఇచ్చారన్నమాట. సో ఇక్కడ మనకు ఈ విధంగా సిగ్నేచర్ ఉన్న 20 KB అయితే మనకు
సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా రెడ్ మార్క్ కానీ క్రాస్ కానీ ఈ విధంగా ఉంటే మనకు రిజెక్ట్ అయితే అవుతుంది. ఈ విధంగా అయితే మనకు ఉండద్దు అనమాట. సో ఈ విధంగా మీకు సంబంధించిన సిగ్నేచర్ అయితే జాగ్రత్తగా మీరు ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్ స్టెప్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు అన్ని ఒకటికి 2 సార్లు అయితే జాగ్రత్త చూసుకోండి. తర్వాత వాళ్ళు మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం అసలు అయితే ఇవ్వరనమాట. సో ఈ విధంగా అప్లికెంట్ సంబంధించిన ప్రివ్యూ అప్లికేషన్ చూసుకోవచ్చు. సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే సో మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఏమైనా మీరు మిస్టేక్ అనిపిస్తే బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ మనకు పైన ఎడ్యుకేషన్ కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ పర్సనల్ డీటెయిల్స్ అప్లోడ్ సిగ్నేచర్ ఫోటో దీని మీద క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోయి చూసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు జాగ్రత్తగా కరెక్ట్గా అనిపిస్తే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే క్లిక్ చేసిన తర్వాత నో చేంజెస్ అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ యూ మే ప్రొసీడ్ పేమెంట్ అప్లికేషన్ ఫీజ్ ద అప్లికేషన్ సబ్మిషన్ ఇక మనకు పేమెంట్ చేయాలి కాబట్టి ఓకే మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అనేది చేయాలి. సో ఇక్కడైతే మనకు అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా మనకు గ్రీన్ మార్కులు అయితే వచ్చేస్తాయి అనమాట. మనకు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయితే అయిపోతుంది. అండ్ మీరు ఇక్కడైతే పేమెంట్ చేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే అయిపోతుంది. సో మనం పేమెంట్ ఏ విధంగా చేయాలంటే దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేసేసండి. చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకొస్తుంది ఈ విధంగా. సో ఐ కన్ఫర్మ్ అబౌట్ ద డీటెయిల్స్ కరెక్ట్ ఉంటే ఇక్కడైతే పే నౌ మీద క్లిక్ చేసేసండి. చేసిన వెంటనే మనకు ఇక్కడ సంబంధించిన డాష్బోర్డ్ అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అంటే మీకు సంబంధించిన కార్డ్ పైన అయితే క్లిక్ చేసేయండి. కార్డ్ నెంబర్ తర్వాత కార్డ్ మనకు నేమ్ ఆటోమేటిక్గా ఇక్కడ కార్డ్ నెంబర్ ఇవ్వగానే మనకు ఫాలో అయితే అవుతుంది అనమాట స్పేస్. తర్వాత ఇయర్ అన్ని సివి నెంబర్ ఇచ్చేసి పే నౌ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ యూపీఐ ఉంటే మీకు సంబంధించిన ఇంటర్వ్యూ పేడ్ చేసేసి లేదా క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా అనేది మీరు పే అయితే చేసుకోవచ్చు. తర్వాత వ్యాలిడ్ ఏమైనా ఉంటే వ్యాలిడ్ ద్వారా అయితే మీకు సంబంధించిన అప్లికేషన్ ఇక్కడ పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడ నాకు ఎన్పిసిఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన నాన్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.